కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గత వారం చెప్పుకున్నటువంటి అంశాన్ని మనం కొనసాగించుకుందాం. సామెతల గ్రంథం 30 అధ్యాయము 15-16 వచనాలు మరొకసారి చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఈ వచనాన్ని గత వారం ధ్యానం చేసాం. అంశానికి మనం పెట్టినటువంటి పేరేంటంటే చాలును చాలును అనే ఒక విషయాన్ని గత వారం మనం ఆలోచిస్తూ వచ్చాం. చాలును అననివి ఎన్నో ఉన్నాయి. చాలును అననివి ఎన్నో ఉన్నాయి. అవేంటంటే పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలును అనని అగ్ని. వీటి గురించిన పూర్తి వివరణ మన గత వారం ఆలోచన చేసాం. దేవునికి చాలును అనే పదం ఇష్టమైన పదం అని గత వారం నేర్చుకున్నాం. చాలును అనని పదం ఆయనకి ఇష్టం లేదు. మానవ జీవితంలో చాలును అనే పదం ఆయనకి ఇష్టమైంది. చాలును అనే దాని గురించి మనం ఆలోచిస్తూ రెండు విషయాలు నేర్చుకున్నాం గత వారం. అవి ఏంటనంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ఆలోచిస్తూ 3వ వచనంలో రాయబడిన మాట, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకుని చుండుటకు, అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మానవుని నుంచి అంటే, మానవ జీవితంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అజ్ఞాన కాలం, 2 జ్ఞానకాలం. అజ్ఞాన కాలంలో చేయాల్సినటువంటి పొరపాట్లన్నీ చేసి ఇష్టానుసారంగా తిరిగి జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఎందుకు పనికిరాని ఈ జీవితాన్ని తండ్రి అయిన దేవుడు ప్రభువైన క్రీస్తు వారి యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మరలా కడిగి శుద్ధీకరించి కొత్త జీవితాన్ని మనకు ప్రసాదించాడు. ఆయన క్రీస్తులో కొత్త జీవితాన్ని మనకిచ్చాడు. కొత్త జీవితంలో మరలా అలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటే కనుక ఆయన హెచ్చరిస్తూ ఏమంటాడనంటే, అన్యజనుల ఇష్టాలు నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. కానీ చాలామంది భక్తులు గతించిన కాలాన్ని అన్యజనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ సంఘంలోకి చేర్చబడిన తర్వాత కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి భక్తులు, క్రైస్తవులని పేరు పెట్టుకున్న వ్యక్తులు చాలామంది మనకి సంఘాల్లో కనిపిస్తున్నారు. కనుక ఒకవేళ అన్యజనుల ఇష్టాలు నెరవేరుస్తూనే చాలును అనని స్థితిలో నువ్వు ఉంటే కనుక నువ్వు అన్యుడివే తప్ప ధన్యుడివి కాదు. పాపరోత జీవితానికి స్వస్తి పలకినటువంటి నీవు సంఘంలో కొనసాగిన దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక మన జీవితాల్లో దేవుడు కోరేది ఏంటంటే, అజ్ఞాన కాలంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలును అనని కాల్చేసే అగ్నిలో నువ్వు పడకూడదు అని దేవుడు ఇక చాలించు, నువ్వు చేసినటువంటి చెడు పనులన్నీ కూడా స్టాప్ చేయి. అది అన్యజనుల ఇష్టాలు నెరవేరుస్తున్నావు. ఇక నుంచి నువ్వేం చేయాలి? నీ జీవితం రూపాంతరం చెంది దేవుని చిత్తం మీద తెలుసుకుని సజీవంగా నీ దేహాన్ని దేవునికి సమర్పించుకో. నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాల్ని నీ సాధనాలుగా దేవుని పని కొరకు వాడు. గతించిన కాలంలో చేసినటువంటి పనులిక చాలు అనే విషయాన్ని గత వారం ధ్యానం చేసాం. మరొక విషయాన్ని ఏం చూసాం మనం? వ్యర్థంగా తిరిగిన కాలం చాలు. వ్యర్థంగా తిరిగిన కాలం చాలు. 11 రోజుల్లో కనాన్లో ప్రవేశించాల్సినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు చేసినటువంటి పనిని బట్టి, వారు చేసినటువంటి పాపాలను బట్టి అక్కడే తిరుగాడుతూ వ్యర్థంగా కాలాన్ని పాడు చేసేసుకున్నారు. 11 రోజులు వెళ్ళిపోతే ఆ 40 సంవత్సరాలు ఏదైతే ఇక్కడ తిరిగేశారో ఆ 40 సంవత్సరాలు పాలు తిన్నులు ప్రవహించే దేశంలోనే సంతోషంగా శాంతి సమాధానాలతో సమృద్ధితో ఉండేవారు కదా వాళ్ళు. 11 రోజులు వెళ్ళిపోతే 40 సంవత్సరాలు సంతృప్తిని వాళ్ళు పోగొట్టుకున్నట్టే. అంటే ఎంత తొందరగా వాళ్ళు వ్యర్థంగా తిరిగే కాలాన్ని స్టాప్ చేస్తారో, చాలు ఇక తిరిగింది చాలు, ఇంకెంతకాలం తిరుగుతామని ఆగిపోతారో, వారు దేవుడిచ్చే శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని అనుభవిస్తారు. చాలు అనకుండా అలాగే వ్యర్థంగా తిరుగుతూనే ఉన్నారనుకోండి, అలా వ్యర్థంగా తిరుగుతూనే ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రమాదానికో లేకపోతే ఏదో ఒక వ్యాధికో చావు అనేది మన ముందుకి, మన గడప ఎప్పుడు తట్టుతుందో తెలియదు మనకి.
ఏ ఏ విధంగా మన దగ్గరికి మరణం వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఉన్న సమయాన్ని వ్యర్థంగా తిరిగి పాడు చేసుకోక దేవుని కొరకు బ్రతకడం కొరకు దేవుడు ఏమంటున్నాడు అంటే వ్యర్థంగా తిరిగిన కాలం చాలు. ఈ రెండు విషయాలు గత వారం ఆలోచన చేసాం. చాలామంది కూడా ఈ అంశాన్ని నిన్నవారు వాళ్ళు మంచిగా వాళ్ళ జీవితాలు మేము సరి చేసుకుంటామని చెప్పి కూడా నాకు మెసేజ్లు చేశారండి. మీరు ఎంతవరకు ఆ టాపిక్ లేకపోతే అంశం మీకు ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను చెప్పేవాడుగా మీరు వినేవారుగా ఇలాగ కాలం గడిచిపోతాం కాదు ముఖ్యం. చెప్పిన నేను వింటున్న మీరు కూడా మన జీవితాలు ఏం చేసుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. దేవునికి ఇష్టమైన పదం ఏంటంటే మన జీవితాల్లో చాలును అనే పదం ఆయనకి ఇష్టం. మన జీవితాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు కనీసం వాటికి తృప్తి లేనటువంటిది వాటి స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి తృప్తి లేనట్టుగా. మన జీవితాలు ఎంత అండి ఉంటే 80 ఏళ్ళు 70 ఏళ్ళు లేదనుకుంటే ఇప్పుడు ఎలాగా పరిస్థితి అలా మారిపోయింది. రేపు ఏం జరుగుతుందో తెలీదు. మన జీవితం ఆవిరి వంటిది అయిపోయింది అన్నాడు. ఆవిరి వంటి ఈ జీవితంలో మనం దేవుడిచ్చిన సంతోషాన్ని అనుభవించడానికి చాలును చేసినటువంటి ఆ చెడు పనులు చాలు అన్నట్టుగా మనం బ్రతకాలి వాక్యాన్ని అనుసరిస్తూ. కనుక ఈరోజు కొనసాగింపుగా మరికొన్ని సంగతులు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చదువుతాను చూడండి. 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. చూడండి ఎంత చక్కగా యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో అక్కడికి వచ్చిన ప్రజలతో ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు ఈ గ్రంథాన్ని చేతపుచ్చుకున్న మనతో కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, రేపటిని గురించి మీరు చింతించొద్దు, రేపటి గురించి మీరు చింతించొద్దు. రేపటి దినము దాని సంగతుల గురించి చింతిస్తుంది. ఎందుకంటే రేపు ఉందో లేదో ఆ దినానికి తెలుసు. ఒకవేళ ఉంటే ఆ దినం భరిస్తుంది, రేపు అనేది ఉంటే ఆ దినం భరిస్తుంది. మీరు చింతించకండి రేపటి గురించి. ఏమండి, ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటి గూర్చి చింతించొద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు దేవుడు. చాలును. ఏం చాలు? ఏనాటి కీడు ఆనాటికి చాలు. దీని గురించి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. చాలా పెద్ద అంశం ఇది, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన అంశం. ఒక రకంగా చెప్పాలని అంటే మన సంఘానికి కౌన్సిలింగ్ లాంటిది. దేవుడు చెప్తున్న ప్రతి మాట బ్రతుకులు దిద్దేది కాదు, కౌన్సిలింగ్ చేసేది కూడా, అలాగే మందలించేది కూడా, హెచ్చరించేది కూడా, అలాగే దండించేది కూడా. కనుక చాలా జాగ్రత్తగా మనసుని పెట్టి దేవుని మాటలు వినండి. ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్న ఈ మాటకి అర్థమేంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, చింత అనేది కానీ మనకు కనపడుతుంది. రేపటిని గూర్చి చింతింపకుడి. చింత అనే ఈ పదం గురించి మనం ఆలోచన చేస్తే ఆంగ్ల పదానికి పూర్తి అర్థం ఇక్కడ చింత అని రాసేది, కానీ పూర్తిగా రాయాల్సి వస్తే అక్కడ రాయాల్సినటువంటి పదం గొంతు నులుము అని ఉంటుందంట. చింత అనే పదానికి ఆంగ్లంలో ఆ పదానికి తెలుగులో రాస్తే గొంతు నులుము అనే వస్తుందంట. గొంతు నులుమటం అంటే ఏంటి తెలుసు కదా? గొంతు నులమటం అంటే ఏంటి తెలీదా? పేకట్టుకుని నొక్కటం. పేకట్టుకుని పిల్లలు పేకట్టు నొక్కుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఇంకా గట్టిగా నొక్కామనుకోండి చనిపోతారు. పెద్దోళ్ళైనా అంతే, ఎవరైనా గొంతు నులిమితే ఏమవుతారు? చనిపోతారు. ఇక్కడ యేసుప్రభువు మాట్లాడింది చింతింపకుడి అనే పదం వాస్తవంగా రాయాలంటే గొంతు నులిమి అన్నాడంట. గొంతు నులమటం ఏంటి? కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇది ఒక ప్రాచీన జర్మన్ దేశ పదం నుండి వచ్చిందంట. ఏది? చింతింపకుడి అనే పదం అంటే చింతించకుడి అనే పదం. ఆంగ్ల పదానికి రాయాల్సి వస్తే గొంతు నులుము అని పెట్టాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చింత అనే పదం గొంతు నులుము అని ఎందుకు యేసుప్రభువు మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ చింతకి సంబంధించి చాలామంది భక్తులు వారి జీవితాల్లో ప్రతి క్షణం చింతిస్తూనే ఉన్నారు. చింతకాలిగా బ్రతుకుతున్నారు వాళ్ళు. వారి చింతకి కారణాలు ఏంటి, వారు ఎందుకు చింతిస్తున్నారు అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యేసుప్రభువు వారు రేపటి దినం గురించి మీరు చింతించొద్దు, చింతిస్తూనే బ్రతుకుతున్నారు. ఇవాళ చింతిస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఇవాళ చింతిస్తూనే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రేపటి దినం గురించి కూడా చింతిస్తున్నాడు. ఇవాళ బాధపడటమే కాదు, రేపు ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా బాధపడుతున్నాడు. ఎల్లుండి ఏం జరిగిద్ది అనే దాని గురించి బాధపడుతున్నాడు.
ఈ సంవత్సరం చింతించడమే కాదు, వచ్చే సంవత్సరం ఏం జరిగిద్ది అని చింతిస్తున్నాడు. యేసుప్రభు ఏమంటాడనంటే, మీరు చింతించింది ఈ రోజుకి చాలు, రేపు ఏం జరుగుతుందో తెలీదు, రేపు అనేది ఉందో లేదో మనకి తెలీదు, మీకు తెలియదు, రేపు ఉందనేది లేదో మీకు తెలియదు. అంటే యేసుప్రభుకి తెలియదు అని కాదు, మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనకు తెలియదు అన్నాను. అందులో యేసుప్రభుకి కూడా తెలియదు అని మాట్లాడకండి. రేపు ఉందో లేదో మీకు తెలీదు, రేపు ఉందో లేదో తెలియని దాని గురించి ఇవాళ చింత ఒక 50% చింతిస్తున్నారనుకోండి, మీకు లేని దానికోసం. రేపు 50 కూడా కలుపుకుంటే ఇవాళ ఎంత అవుద్ది? 100 అవుద్ది. 50 + 50. రేపు కూడా చింతించాల్సింది నువ్వేం చేస్తున్నావు? ఇవాళ చింతిస్తున్నావు. అంటే నీకు హెవీ అయిపోతుంది. రేపటి పని కూడా ఇవాళ చేస్తున్నావు అనుకోండి, భారం అయిపోతుంది. అంటే దాన్ని ఏమంటారు? చింత అని యేసుప్రభు ఎందుకు అన్నాడని అంటే, గొంతు నులిమేస్తున్నావు నువ్వు, కొద్దిగా ఊపిరి కూడా ఆడుకోనివ్వట్లేదు నువ్వు. నీ చింతతో నువ్వు గొంతు పిసికి చంపేసుకుంటున్నావు. చాలు, చింతించింది చాలు. ఏనాటికి ఈడ నాటికి చాలు. రేపటిది కూడా ఆలోచించేసి ఇవ్వాలే నువ్వేం చేస్తున్నావు? గొంతు నులిమేసుకుంటున్నావు, నీకు నీవే గొంతు నులిమేసుకుంటున్నావు. అంటే చింతించేవాడు చేసే పని ఏంటంటే వాడు పీకచి నొక్కేసుకుంటున్నాడంట. యేసుప్రభు ఎంత అద్భుతంగా మాట్లాడాడు చూడండి. చిన్నగా మాట్లాడాడు అయినా మనం దాన్ని వివరించుకుంటూ వెళ్తే, ఆయన చెప్పిన మాట భావాన్ని లోతుగా అధ్యయనం చేస్తే చాలా అద్భుతంగా మాట్లాడాడని. ఆయన ఎవరు మానసిక శాస్త్రవేత్తలు కానీ, మానసిక వైద్యులు అంటారు చూసారా, దాన్ని ఏమంటారు, సైకాలజిస్టులు అంటారు చూసారా, వాళ్ళు ఎవరైనా రోగం వచ్చినప్పుడు మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కువగా యేసుక్రీస్తు వారి పదాలు కూడా వాడుతుంటారంట వాళ్ళు. అంటే మానసికంగా ఒక మనిషిని బాగు చేసే మాటలు బైబిల్లో ఉన్నాయి. అంటే యేసుప్రభు ఒక మాట మాట్లాడాడంటే అది వైద్యం లాంటిది, అంటే ఒక మెడిసిన్ లాంటిది అన్నమాట ఆయన మాట. ఇవాళ చాలామంది చింతిస్తూ వారి జీవితాన్ని వారి నులిమేసుకుంటున్నారు. గొంతు నులిమి చంపుకున్నట్టు వారి పీక పిసికి చంపుకునే వ్యక్తులు ఎలాగైతే ఉంటారో అలాంటి స్థితిలో చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటాడనంటే, చాలిక ఏనాటికి ఈడ నాటికి చాలు. అంటే చింతించటం అనే పదానికి గొంతు నులుమైతే ఏనాటికి ఈడ నాటికి చాలు అని ఎందుకన్నాడు ఆయన? అంటే ఆ పాయింట్ని రేట్ చేస్తూ కిందకు వచ్చేటడికి ఏమన్నాడు? ఏ నాటికి ఈడ నాటికి చాలు. అంటే చింతించడం వల్ల కీడు వస్తుందా? అర్థం అవట్లేదే మీకు? చింతించడం వల్ల కీడు దాపరిస్తుందా మనకి? జాగ్రత్తగా ఆలోచించండి. చింత చేసేటువంటి కొన్ని పనుల గురించి దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. దేనికోసం చింతిస్తున్నారు, వేటి కొరకు చింతిస్తున్నారు అన్నది కాసేపు పక్కన పెట్టి చింత చేసే కొన్ని పనులు మీకు చూపిస్తాను. చింతించడం వలన గొంతు నులుపుకోవటం ఎలా అవుతుంది అని మీరు అడిగితే, ఆ చింత ఏం చేస్తుందో దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఆ విషయాలు చిన్నగా నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. లోకసువార్త 10వ అధ్యాయము, లోకసువార్త 10వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41వ వచనం, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి చింత కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఈమె చూడండి, ఈమెకున్నది ఏంటి? చింత. విచారం అంటే ఏంటి? చింత కదా. చింతన్న విచారమని అన్ని పర్యాపదాలండి, ఒకదానికి సంబంధించినవే. ఈమె ఏం చేస్తుంది? అనేకమైన పనుల గురించి చింతిస్తుందంట ఆమె. అంటే చింత ఏం చేస్తుంది? ఈమెని తొందర పెట్టేస్తుంది. ఏదైనా ఒక పని చేయటానికి తొందర పెట్టేస్తుంది. చూడండి, తొందరపడితనంతో జీవితాల్ని నిర్వీర్యం చేసుకుంటాం చాలా సందర్భాల్లో. తొందరపడితనం అనవసరమైనటువంటి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. తొందరపడితనం అనేది జ్ఞానంతో ఆలోచింపజేయకూడదు. ఆలోచించడానికి ఏం కావాలి? టైం కావాలి. ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఆ పని చేయడానికి ఏం కావాలి? మనకి సమయం కావాలి. ఆ సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ ఆలోచించకుండా చేయకూడనటువంటి పని చేయటానికి చింత మనల్ని తొందర పెడుతుందంట. కొన్ని నిర్ణయాలు అలాగే తీసేసుకుని నష్టపోతుంటాం మనం. ఆ చింత, ఏదో ఒక చింత ఉంది, ఆ చింతని నెరవేర్చుకోవడం కొరకు చేయని నిర్ణయాలు, తీసుకోకూడని నిర్ణయాలు తీసేసుకుని మనం నష్టపోతుంటాం. ఇది ఎందుకు వస్తుంది ఈ తొందరపాటు? ఇంతకంత తొందర అంటాం మనం. చూడండి, చాలామంది అప్పటికప్పుడు తొందరపడిపోతారు. అప్పటికప్పుడు అయిపోవాలి వాళ్ళకి. ఎవడన్నా ఏదైనా ఒకటి చెప్పారనుకోండి, వెంటనే అందులో పెట్టుబడులు పెట్టేయటం, అందులో చేతులు పెట్టేయటం, అందులో తనది కాని దాంట్లో చేతులు ముంచడం, చేతులు పెట్టడం, నష్టపోవటం, తర్వాత మరలా ఏడవటం, ఇలాగ మనం చాలామంది జీవితాల్లో చూస్తున్నాం.
కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి చింతను బట్టి వారు తొందరపడిపోతున్నారు ఏదైనా చేసేయటానికి. అందుకని యేసుప్రభువు వారు చింత అనే దాని గురించి ఈనాటి కీడు మీకు చాలు, రేపు కూడా ఆలోచించి ఇంకా తొందరపడిపోకండి, తొందరపట్టే పనులు చేయకండి, మీ జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకండి, ఏ నాటికి ఈడ నాటికి చాలు. చింత చేసే మరొక పని ఏంటంటే లూకాసు సువార్తలోనే 8వ అధ్యాయము 14 వచనం, మొండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. అండి, విత్తమాన ఉపమానంలో యేసుప్రభువు వారు వాక్యం వింటున్నా కూడా వారు ఎందుకు ఫలించట్లేదో మాట్లాడుతూ ఉపమానం చెప్పాడు ఆయన. ఆ ఉపమానం చెప్తూ మొండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని ఎవరితో పోల్చాడు? ఎవరిని మొండ్ల పొదల్లో పడిన విత్తనంతో పోల్చాడు అంటే ఈ జీవన సంబంధమైనటువంటి చింతల చేత, ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభాగాల చేత అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారు ఫలించలేరంటండి. ధనభోగాలు ఏంటవి? ధనభోగాలు జీవన సంబంధమైన విచారాల చేత అణిచివేయబడతారంట. ఈ చింత ఏం చేస్తుందంటే మనల్ని ఫలించకుండా నొక్కేస్తుందంట. ఏదైనా ఒక మొక్క పాతామనుకోండి, ఏదైనా ఒక ఒక విత్తనం వేసామనుకోండి, పాదు వేసామనుకోండి, దాని మీద మనం ముళ్ళు కంచెలు వేసేస్తే అది ఫలిస్తుందా? ఫలించదు కదా. అంటే చింత ఏం చేస్తుందని అంటే మన జీవితాల్లో మనల్ని దేవుని కొరకు ఫలించకుండా చేస్తుంది. అంటే ఎంత వాక్యం అంటున్నా కూడా మనం ఫలించకపోవడం గల కారణం ఏంటంటే చింతే. చాలామంది విచారమే వారిని ఫలించకుండా చేస్తుంది. చాలామంది విచారమే వారిని ఆలోచించేలాగా ఉండకుండా చేస్తుంది. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును. అంటే చింత ఏం చేస్తుందంట? కృంగిపోయేలా చేస్తుందంట. యేసుప్రభువు వారు రేపటిని గురించి చింతించొద్దు అని అన్నాడని అంటే అసలు ఈరోజు చింత ఎలా ఉంది? ఫలించకుండా చేస్తుంది, కృంగజేస్తుంది, తొందర పెట్టేస్తుంది. చింతించడం అనేది ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది చింతించడం వల్ల. అందుగురించి యేసుప్రభువు వారు మాట్లాడితే ఏమంటాడనంటే రేపటి దినం గురించి చింతించొద్దు. ఇవాళ చింతిస్తున్నారుగా, చింతించడం వల్ల వచ్చే నష్టం మీకు తెలిసిందిగా. చింతించడం వలన వచ్చిన నష్టం మీకు తెలిసింది కదా. ఏ నాటికి ఈడ నాటికి చాలు. ఈ మూడు చూసాం మనం. చాలా ఉన్నాయి చింతకి సంబంధించి. నేను ఇక ముందుకు కొనసాగటం కొరకు నేను వాటిని వేరే సందర్భాలు ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు మాత్రం యేసుప్రభువు వారు మాట్లాడినటువంటి ఆ అద్భుతమైనటువంటి మాట మన జీవితాల్లో చాలు నువ్వు అనగలిగే మనం బ్రతికామనుకోండి, సంతోషంగా బ్రతుకుతాం. మనం చింత చేసేది మనం చూసాం. తర్వాత చింత గురించి మనం ఆలోచిస్తే ఇవాళ చింతిస్తున్నాం అనుకోండి, ఇవాళ ఆనందం పోతుంది. రేపటి దాని గురించి ఇవాళ చింతించామనుకోండి, ఇవాళ ఏమి లేదు మనకి, రేపు ప్రోగ్రాం ఉంది, రేపు ఏదో ప్రోగ్రాం ఉంది, ఇవాళ ఏమి లేదు ప్రోగ్రాం. రేపటి గురించి ఆలోచించామనుకోండి, ఇవాళ మనం ఏం కోల్పోతాం చెప్పాలి? ఇవాళ సంతోషాన్ని కోల్పోతాం, ఇవాళ ఆహ్లాదకరమైన జీవితాన్ని మనం కోల్పోతాం. ప్రస్తుతానికి ఉన్నదాంతో తృప్తి పడకుండా రేపటి దాని గురించి ఆలోచిస్తే ఇవాళ ఉన్న ఆనందాన్ని కోల్పోవటమే కాదు, ఇవాళ ఉన్నటువంటి సంతోషాన్ని కోల్పోవటమే కాదు, మరింతగా బలహీనమైపోతాం, కృంగిపోతుంటాం. చింత చేసే ముప్పు. ఎవరైనా చింతిస్తున్నారా? దేని గురించి చింతిస్తున్నారు? ఏ విషయమే చింతిస్తున్నారు? చింతలు ఉన్నాయా అంటే చింతకాయ చెట్టుకి చింతకాయలు ఉండవేమో కానీ మా ఒంటి నిండా చింతలే అంటారు. మా ఒంటి నిండా చింతలే, ప్రతి క్షణం చింతిస్తూనే ఉన్నాం. దేని నిమిత్తం చింతిస్తున్నావు అని అడిగితే బోలేని కారణాలు ఉంటాయి. యేసుప్రభువు వారు అలాంటి కారణాలు పెట్టుకుని మీరు చింతించొద్దు. చింత వల్ల కొంతమంది ఏం చేస్తారంటే రాత్రులు నిద్ర పట్టదండి, ప్రశాంతంగా పడుకోలేడు. కొంతమంది నిద్ర లేక ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు. ఆ చింతించడం వల్ల ఆ మనసులోని మానసికంగా అవే పదే ఆలోచించడం వల్ల 12, 1 గంట. నేను చాలామందిని మీరు అనుకుంటారు, నేను చాలామంది ఆన్లైన్లో ఎప్పుడెప్పుడు ఉన్నారో చూస్తాను మన సంఘస్థుల్ని.
ఒకరు 1 గంటన్నరకి, ఒకరు 2. మీరు ఎందుకు చూస్తున్నారని అంటే నాకు తప్పదు, మీరు కూడా పడుకుంటలేదు. మీ గురించి నాకు చింత. నాకున్న చింత ఏంటంటే మీ గురించే. అసలు ఎవరెప్పుడు నిద్రపోతున్నారో, అసలు ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారో నాకు సెల్ ఫోన్ చూడగానే తెలిసిపోద్దండి. మనలో చాలామంది 1 గంటన్నర, 2, 2:30, 3 ఇలాగ ఆన్లైన్లో ఉంటున్నారంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. కొన్ని ఆరోగ్యం చెడిపోయో, బలహీనంగా ఉండో, వేరే ఏమైనా ఇబ్బందులు ఉండి ఒకవేళ నిద్ర పట్టకపోతే వేరు, నిద్ర బలహీనత నిద్ర పట్టకపోతే వేరు. నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలిగే శక్తిని, ప్రశాంతంగా నిద్రపోయే స్థితిని దేవుడు నీకు ఇచ్చినా కూడా నువ్వు నిద్రపోవట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు చింతిస్తున్నావు. దేనికి నిద్రపోతలేదంటే అప్పుల గురించి, తర్వాత ఎలా బ్రతకాలి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, నా పరిస్థితి ఏంటి అనుకున్నవాడు నిద్రపోడు. అది కొద్దిగా ఒక స్టెప్, ఒక మెట్టెక్కింది అనుకోండి, ఆ నిద్ర పోగొట్టుకోవడంతో పాటు అతను చేసేది ఇంకోటి ఏంటి తెలుసా, మత్తు పదార్థాలకు బానిస అవుతాడు. యేసుప్రభువు ఏనాటి కీడు నాటికి చాలని ఎందుకన్నాడు తెలుసా, చింతించడం వల్ల కీడు వస్తుందంట. మనకి చింత కీడులోకి నడిపిస్తుందంట. ఆ చింత నిద్ర పోగొట్టడమే కాదు, ఆ చింత ఏం చేస్తుందంటే నిద్ర పట్టక ఏదైనా ఒక మత్తు పదార్థం వేసుకుంటూ బాగుంది అనిపిస్తుంది నిద్ర పట్టడానికి. ఇంకా తర్వాత మద్యానికి అలవాటు పడతాడు. ఇక ఈ మద్యం, ఈ మత్తు పదార్థాలు అతన్ని బానిసం చేసుకుంటాయి. అంతకు మునుపు వాటిని బానిసగా వాడుకున్నాడు, అవి ఇతని జోలికి రాలేదు. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే ఇతన్ని మద్యానికి బానిసం చేసి, మత్తు పదార్థాలకు బానిసం చేసి, ఆ బానిసగా కట్టేసుకుని ఆఖరికి ప్రాణం మీదకి తెచ్చి చంపేస్తుందండి. అది కీడే కాదా మన జీవితాల్లో? ఎందుకు ఇలా అయ్యాడు అని కొంతమంది జీవితాల్లో అడగండి, ఎందుకు ఇలా చనిపోయినా, చక్కగా ఉండేవాడు కదా, ఆరోగ్యవంతుడు కదా, చిన్న వయసులో చచ్చిపోయాడేంటి అని ఎవరిదాన్ని ఫ్లెక్సీ చూసి పక్క వాళ్ళు అడిగాం అనుకోండి, పాపం అప్పులు చేసేసాడండి, అప్పులు ఎలా తీరాలో తెలియక రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు, నిద్రలేని రోజులు ఉన్నాయి, మనశ్శాంతి లేని రోజులు గడిపాడు, ఆఖరికి మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడు, తాగి 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 ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోయాడు అని చెప్తాం. చాలామంది జీవితాల్లో మన కళ్ళతో, మన చెవులతో వింటున్నామో, చూస్తున్నాం. అందుకే యేసుప్రభువు ఏమంటాడంటే, చింతించడం వలన నీకు ప్రయోజనం లేదు, కీడు తప్ప. ఏనాటి కీడు ఆనాటికి చాలు. మీరు చూడండి, కొంతమంది పని చేసినప్పుడు వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. పని చేసిన వాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, చింతించకుండా పని చేసిన వాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అలాంటి వాళ్ళు సడన్గా చచ్చిపోయారని మనం ఎక్కడేనో, కానీ చింత వలన చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. పని చేసి చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువ, పని చేయక చింతించి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఒక గ్రంథం ఉందండి మనకి, అపరమణిక గ్రంథాలు, మనకి 66 పుస్తకాలు కదా, ఇంకా ఇవి కాక 86 పుస్తకాలు అంటే మనకి 66 అంటే 20 పుస్తకాలు వేరే వేరే బుక్స్లో ఉన్నాయి. అందులో సిరాక్ అనేటువంటి ఒక గ్రంథం ఉందండి, సిరాక్ అని. అందులో ఒక మంచి వచనం ఉంటుందండి, ఏంటంటే చింత అకాల వృద్ధాప్యాన్ని తీసుకొస్తుందంట. చింత అకాల వృద్ధాప్యం, ముడతలు పడిపోద్ది మొహం. చింతించడం వల్ల ఏమవుతుందంటే ఒరిగిపోతాడు మనిషి, లాగేస్తాడు, పీనిగలుగా అయిపోతాడు, లేదంటే ఉరిగిపోతాడు మనిషి, చాలా బలహీనంగా కనపడతాడు. ఏంటి అలా అయిపోయావు? చాలామంది తల్లులు చూడండి, ఉదాహరణకి మా అత్తగారిని చూస్తే మీరు నవ్వుకుంటారు, ఎందుకంటే ఆవిడ బాగా బక్కగా ఉన్నట్టు ఉంటుంది. అసలు ఆవిడ పెళ్ళైన నాటి నుంచి పిల్లలకి అనే వరకు ఆవిడ ఫోటోలు చూపిస్తే మీకు నమ్మరు, మీరు ఆవిడ అనుకోరు అసలు. అబ్బాయి ఆవిడ కదండి, మీరు అబద్ధం ఆడుతున్నారంటారు. పాస్టమ్మ గారిని అడగండి, చాలా అందంగా ఉండేది ఆవిడ, బొద్దుగా. భర్త చేసిన పనులు, ఆయన తాగుడికి బానిస అవటం, భర్త పిల్లలు వీరి మీద దృష్టి పెట్టేసుకుని మాకు అంటే చాలా తొందరగా ముసలిదైపోయింది, చాలా తొందరగా ముసలిదైపోయింది. చూడండి, కొంతమంది మంచి దుడ్డు ముక్కల్లో ఉంటారు, వయసు అయిపోయినా కూడా, వృద్ధాప్యానికి వచ్చేసినా కూడా మంచి అంటే వాళ్ళకి ఎలాంటి చింత ఉండదు. ఆ రోజు ఆలోచిస్తారు, శుభ్రంగా చేయాల్సిన పని చేస్తారు, ముందుకు పోతారు. ఎక్కడ చూసినా ఆవిడ ఎక్కడ కూర్చుంటే అక్కడ నెత్తి మీద చేయలిపోద్ది, 2 కాళ్ళు దగ్గరికి వచ్చేస్తే మోకాళ్ళు అలా ఉంచేసుకుని అలా అలా యాంగిల్ తరక అలా తిరిగిపోద్ది, గడ్డం కిందకి తల మీదకి చేయొచ్చేద్ది. కారణం ఏంటి అంటే ఆవిడ్ని చింతించొద్దు అని నేను చెప్పట్లేదు, ఆవిడ చింతించడానికి రీజన్ ఉంది.
భర్త పాడైపోయాడు, కొడుకేమో సముద్రంలో అది గోదావరిలో ఉరికి చనిపోయాడు. ఆవిడ చింతిస్తుందంటే ఒక కారణం ఉంది. అంటే భర్త చనిపోయాడు, ఓ పక్క అందొచ్చిన కుమారుడు కూడా చనిపోయాడు. ఆవిడ చింతిస్తుందంటే ఒక పద్ధతి ఉంది. నీవేమో బెట్టింగులకి జోదాలకు అలవాటు పడిపోయి అప్పులు చేసేసి నువ్వు చింతించి నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావంటే నువ్వు ఎంత దౌర్భాగ్యుడో చెప్పు. ఆవిడ చింతకి కారణం ఉంది. అంటే భర్తను కోల్పోయింది, బిడ్డను కోల్పోయింది. నా పరిస్థితి ఏంటి? ఆవిడ చింతించడమే తప్పని దేవుడు చెప్తున్నాడు. నువ్వు చింతించడం వల్ల మూరడు ఎక్కువ చేసుకోలేవు. ఒక ఎంట్రికి వాసి లెంత్ ఎంత ఉంటుందో తెలుసు మనకి తెలియదు. అది ఎందుకంటే కంటితో చూస్తే అసలు ఆ లెంత్ హైట్ ఎంతో తెలియదు మనకి, దళసరి ఎంత ఉంటుందో తెలియదు. ఎంట్రికి వాసి కూడా నువ్వు నీ స్థితిని మార్చుకోలేవని దేవుడు చెప్పాడు. నువ్వు చింతించడం వల్ల నువ్వు నష్టపోతావు అంతే. చింతించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అకాల వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? చింతించడం వలన. నేనేమంటానంటే ఒక సేవకుడిగా దేవుడు నాకు నేర్పించిన దాన్ని బట్టి మీరు చింతించింది చాలు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? దేని నిమిత్తం చింతిస్తున్నారు? కొంతమంది అడిగామనుకోండి అప్పుల గురించి అంటారు. ఎక్కువ శాతం మంది ఒకవేళ ఇదేమన్నా పోటీ పెడితే చింతించే వారికి పోటీ పెడితే నువ్వు ఎందు నిమిత్తం చింతిస్తున్నావు అని అడిగితే ఎక్కువ శాతం మంది అప్పుల వల్లనే చింతిస్తున్నామని చెప్పి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ అప్పులు చేసేసి వాళ్ళే గొంతు నులుపుకి చంపుకోవటం కాదు, కుటుంబాలు గొంతు కూడా పిసికేస్తున్నారు. పసిపిల్లల బంగారు భవిష్యత్తును కూడా పిసికేస్తున్నారు వీళ్ళు. అదంతా కీడండి. చింతించడం వల్ల వచ్చిన కీడు ఇదంతా. ఏనాటి కీడు ఆనాటికి చాలు అని యేసుప్రభువు ఎందుకన్నాడు అనుకుంటున్నాడు? ఒక చింతించడం, ఆ చింతించడంతో ప్రారంభమై కీడు వరకు నడుస్తుంది, కీడుతో ముగుస్తుంది. నువ్వు చింతించడం వల్ల వచ్చిన ఈ కీడు ఏదైతే ఉందో చాలు వాళ్ళకి. రేపటిది కూడా ఆలోచించి నువ్వేం చేస్తున్నావు? మరింత రెట్టింపు కీడులోకి వెళ్ళిపోతున్నావు కాదండి. చింతించడం వలన మనకి ఏ ప్రయోజనం లేదు. నేనేమంటానంటే చింతించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా ఎవరు చింతించడు కదా, ఎవరు చింతించరు కారణం లేకుండా. ఎందుకు చింతిస్తున్నారు అని మనం అడిగినప్పుడు ఈయన యేసుప్రభువు వారు చెప్పాడు చూడండి. 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఏమంటున్నారు చూడండి ఆయన. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో వీటి గురించి చింతిస్తాడంట. ఇలా చూడాలి ఒకసారి. ఏం తిందుమో ఏం త్రాగుదుమో ఏం ధరించుకుందామో, ఈ మూడు కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి అండి కృపారం గారు. ఈ మూడు కావాలంటే ఏముండాలి? డబ్బు కావాలి. అంటే చింతకి కారణం ఏంటి? డబ్బు, ధనం కదా. ఈ చింతకి కారణం డబ్బు చాలామంది జీవితాల్లో. అయితే యేసుప్రభువు వారు ఏమంటాడనంటే, మీరు చింతించొద్దు అని అంటున్నారంటే అర్థం ఏంటి? డబ్బుని మీరు టార్గెట్ చేయొద్దు అని. మీరు ఈరోజు తృప్తి పడడానికి, సంతోషంగా ఉండటానికి, వస్త్రాలు ధరించుకోవడానికి, తినటానికి, తాగటానికి డబ్బు అవసరం. ఆ డబ్బు కోసం మీరు చింతిస్తున్నారు. చింతించింది చాలిక. అర్థం అవ్వలేదా? చింతించింది చాలిక అంటే ఏంటి అర్థం? మీరు ఉన్నదాంతో తృప్తి పడ్డారనుకోండి, ఉన్నదాంతో సంతోషంగా ఉన్నారనుకోండి, అప్పులకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అర్థం అవ్వలేదా? అప్పులకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు చింతిస్తున్నావు, నాకు పలానా రిచ్గా ఉండాలి, నాకు ఒక సాధారణమైనటువంటి శారీ నాకు కుదరదు, నాకు ఇంకా మంచి శారీ కట్టుకోవాలి, నా తోటి సహవాసి విశ్వాసి, లేకపోతే నా వీధిలో ఆ పక్క ఆవిడి, లేకపోతే నా తోటి ఉద్యోగి, మనం ఇలా పెట్టేసుకుని కొద్ది ఆశపడుతూ ఉంటుంది మనకి. రిచ్గా ఉండాలని ఎప్పుడైతే అనిపిస్తుందో అది చింతకి కారణం అంటున్నాడు. నువ్వు సాధారణంగా సామాన్యంగా నువ్వు వెళ్ళగలిగితే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు.
నువ్వు చింతించి కీడు తెచ్చుకుంటున్నావు. నీకేం కావాలి? పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. డబ్బు ఉంటే ఎవరికి ఏమీ ఉండదు అని అనుకుంటున్నారండి. చింతకి కారణం ఏంటంటే రేపటి గురించి చింతించొద్దు, ఏ నాటికి ఈడ నాటికి చాలు అన్నాడు కదా. అసలు ఈ చింత దేనికి వస్తుందని మనం అడిగినప్పుడు కేవలం డబ్బు లేకే. డబ్బు ఉంటే శుభ్రంగా ఉండొచ్చు అనుకున్నారు చాలామంది. ఈ డబ్బు గురించి కల్పనలు కొన్ని ఉన్నాయి ప్రజల్లో. మొదటి నుంచి కూడా ప్రజల్లో డబ్బు ఉంటే కొండ మీద కోతిని తేవచ్చు అనే సామెత, ఆ డబ్బు ఉంది కాబట్టి అలా చేస్తున్నాడని. డబ్బు గురించి కొన్ని అపోహలు ఉన్నాయండి. డబ్బు గురించి కొన్ని కల్పితాలు ఉన్నాయి. వాటిని అవి కల్పితం అని నేను నిరూపిస్తాను. దానికి వాస్తవం ఏంటో కూడా చెప్తాను. మన చింతకి కారణం ఏంటంటే డబ్బు కదా. ఎందుకు డబ్బు? తినడానికి, తాగటానికి, ధరించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి కదా. కొన్ని అవసరాలకు డబ్బు అవసరం ఉంది. డబ్బు అవసరం లేదని నేను ఏం చెప్పట్లా. అయితే యేసుప్రభువు వారు చెప్పిన మాటలో కీడుకి వెళ్ళిపోయేంత చింతకి మీరు వెళ్ళిపోతున్నారు. కీడు తెచ్చుకునేంత చింత మీరు కలిగి ఉన్నారు. డబ్బు కోసం అంటే కుటుంబాన్ని వదిలేసి బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బే ఉంది, వాళ్ళ జీవితాల్లో భార్య లేదు, పిల్లలు లేరు, ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. చూడండి, ఇలా పెట్టానని చెప్పేసి ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టింది. అంటే అక్కడికి వెళ్ళి సంపాదించింది సంపాదన కాదని అని కామెంట్ పెట్టింది. నేనేమన్నానంటే, భార్య బిడ్డలతోటి, తల్లిదండ్రులతోటి, స్నేహితులతోటి వాళ్ళ ఎదురుగానే కష్టపడి సంపాదించే సంపాదన చాలా అద్భుతంగా ఉంటుందని పెడితే, అటు దూరదేశాలు వెళ్ళి సంపాదించే డబ్బు కాదా అని అడిగింది. నేనేమంటానంటే, పిల్లలతోటి, భర్తతోటి, లేక భార్యతోటి సంతృప్తిగా జీవితాన్ని గడుపుతూ సంపాదించే సంపాదనే విలువైంది. అలా కాకుండా వారు దూరంగా ఉండి డబ్బు సంపాదించి ఏం చేసుకుంటారు అంటున్నాను. దేనికి డబ్బు? నాకు ఒక ఇన్ఫీల్డ్ కావాలండి, నాకు కోరిక. ఇన్ఫీల్డ్ కావాలి, అది 2 లక్షలు ఎంత అవుతుంది? 2,50,000 అవుతుంది. ఆ ఇన్ఫీల్డ్ కావాలి. ఇన్ఫీల్డ్ దేనికి? నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. నాకు ఇన్ఫీల్డ్ దేనికి? ఆ బుల్లెట్ దేనికి నాకు? అండ్ నేను ఎంజాయ్ చేయడానికి కాదు. ఆ బుల్లెట్ దేనికి అంటే, నా పిల్లల్ని బండి మీద ఎక్కించుకుని, నా భార్యని బండి మీద ఎక్కించుకుని అందరు చూస్తుండగా ఆ ఇన్ఫీల్డ్ మీద తిరిగితే అబ్బా లైఫ్ అంటే అదిరా అని అనాలి కదా. అని అనాలనే కదా మనం చేసేది, ఆ కోరిక మనకి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు ఇన్ఫీల్డ్ కొనుక్కోవడానికి డబ్బు సంపాదించుకుంటున్నావు, నీ భార్య పిల్లలు లేరు బండి మీద. నీకు బండి ఉంది, ఒక ఆయన గలపలోండి కొనుక్కున్నాడు, బండి ఇంటికాడ ఉంది. తన లేడు బండి మీద, తన లేడు అక్కడ ఉన్నాడు, తన భార్య లేదు, తన పిల్లలు లేరు. అలాంటి సంపాదన ఎందుకంటున్నాను నేను? అలాంటి సంపాదన దేనికి? అప్పటికప్పుడు తెచ్చుకుని చూడండి, అప్పటికప్పుడు తెచ్చుకుని శుభ్రంగా భార్య బిడ్డలతోటి ఎదురుగుండా పెట్టుకుని తిని హాయిగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకున్నోడు చూడండి ఎంత తృప్తిగా ఉంటాడు, అడిగి చింత ఉండదు. చాలామంది డబ్బు, అప్పు గురించి కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని కల్పితాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు చెప్తాను. చింతకి కారణం ఏంటంటే డబ్బే. డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి అని కొంతమందికి మైండ్లో ఫిక్స్ అయిపోయారు. డబ్బు ఉంటే ఏదైనా జరిగిద్ది, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని. కానీ అది కేవలం కల్పితం మాత్రమే. కొన్ని విషయాలు చెప్తాను, మనసుని పెట్టండి. ఇది కౌన్సిలింగ్ కింద తీసుకోండి, దేవుని వాక్యం కింద తీసుకుంటే మరి మంచిది. దేవుని వాక్యమే కౌన్సిలింగ్ ఇస్తుందని అనుకుంటే మరి మంచిది. అర్థమవుతుందా? డబ్బు గురించి లేకపోతే అంటే అప్పుల గురించి కొద్దిగా కల్పితం ఉంది. డబ్బు అవసరం, ఆ డబ్బు లేదు. ఆ డబ్బు లేకపోవటం వల్ల ఏం చేస్తున్నాడు మనిషి? అప్పు చేస్తున్నాడు కదా. తినడానికి, తాగటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి. డబ్బు లేదు కాబట్టి నేనేం చేయాలి? కొద్దిగా అప్పు చేయాలి. అప్పు ఏమవుతుంది? మనం వేసిన మొక్క పెరుగుతుందో పెరగదో తెలియదు, కానీ అప్పు మాత్రం పెరిగిద్ది కాదండి. నువ్వు తిన్నా తినకపోయినా కరెంట్ బిల్లు వస్తుంది అన్నట్టు ఇది పెరుగుతూనే ఉంటుంది. అసలు చింతకు కారణం ఏంటంటే డబ్బు. ఈ డబ్బు గురించి కొన్ని కల్పితాలు ఉన్నాయి. కొంతమంది మనుషులు తప్పుగా భావిస్తున్నారు దాన్ని. దాని గురించి మొట్టమొదటిగా ఒక విషయం చెప్తాను మీకు. చింతలకు కారణమైన వాటిని
వాటిని ఎలా తీసేసుకోవాలో నేను చెప్తాను. మొదట ఏంటంటే డబ్బుని గురించి ఒక కలుపు ఉంది. ఏంటంటే డబ్బు సమస్త దుర్నీతికి ఆధారం అంట. చాలామంది మాట్లాడుతుంటారు డబ్బు సమస్త దుర్నీతికి ఆధారమని, కానీ దేవుడు అది నిజం కాదంటున్నాడు. ఇప్పుడు ఒక దుర్నీతి వచ్చిందని అంటే దేని గురించి అంటే దుర్నీతి ఎందుకు వస్తుంది? దుర్నీతి అంటే ఏంటి? ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం, ఒకరి దగ్గర ఒకరు లాక్కోవటం. మొన్న 3 రోజుల క్రితమే కదా పాలకొల్లు ఎక్కడ ఎర్రంతం దగ్గర 75 సంవత్సరాల ముసలావుడిని శారీరకంగా హింస పెట్టేసి దొంగతనం చేసి చంపేశాడు. 3 రోజులు అవుద్దా 4 రోజులు అవుద్దా? 4 రోజులు అవుద్ది. ఎక్కడది? ఏ పేటది? పినిశెట్టివారి వీధిలో 78 సంవత్సరాల వృద్ధురాల్ని చంపేసి డబ్బు ఎత్తిపోయాడు. అసలు ఆడు మనిషి పశువు ఆలోచించండి. అంటే ఆవిడ దగ్గర డబ్బు ఉందనే కదా, ఆవిడ దగ్గర డబ్బు ఉంది కాబట్టి. డబ్బు లేని ఆవిడని ఏం చేస్తాడు? అంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటే డబ్బు వల్లే, డబ్బు వల్ల, ఈ దుర్నీతి వల్లనే ఇవి జరుగుతున్నాయి అని వాళ్ళ భావన. కానీ దేవుడు అలా చెప్పలేదండి. ఒకవేళ అలా చెప్తే డబ్బు క్యాన్సిల్ అయిపోను, డబ్బు అనేది లేకుండా పోను. ప్రతిదానికి డబ్బు వాడుతున్నాగా. ఇప్పుడు ఆ ముసలమ్మ, చనిపోయిన ముసలమ్మ ఉంది, ఆ పక్కన ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ మనుషులు లేరు, అక్కడ మనుషులు ఉన్నారుగా. వాళ్ళు డబ్బుతోటి వ్యాపారాలు చేసుకుంటున్నారు, డబ్బుతోటి బతుకుతున్నారు కదా, రోజు క్రయ విక్రయాలు చేసుకుంటున్నారు, వాళ్ళ మధ్య తిరుగుతున్నారుగా. మరి డబ్బు దుర్నీతికి కారణమని ఎలా చెప్పగలం? డబ్బు దుర్నీతికి కారణం కాదు. ధనాపేక్ష మంచికి వాడకపోతే, ఆ ధనాన్ని మంచికి ఉపయోగించుకోకపోతే అది దుర్నీతి కారణం అవుతుంది. ఆ వ్యక్తి ఆ డబ్బు కావాలని ఆశపడ్డాడు కాబట్టి ఆ ముసలావిని చంపేశాడు. అది దుర్నీతి. వాడు ఆశిస్తున్నాడు, ఆశించాడు కాబట్టి అలాంటి ప్రమాదం వచ్చింది. ఆశించకపోతే ఆ ప్రమాదం ఉండదు. చాలామంది జీవితాల్లో వాళ్ళు ఏమంటారంటే సమస్త దుర్నీతికి డబ్బు మూలం అంటారు. డబ్బు మూలం కాదు, ఆ డబ్బు మీద ఆశ పెరిగిపోతే చూసారా, అప్పుడు దుర్నీతి, అప్పుడు ప్రమాదం అవుతుంది అది. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. డబ్బు సమస్త దుర్నీతికి ఆధారం కాదు. డబ్బు మంచికి వాడితే అది ఎప్పుడు మంచిదే కాదా? ఇవాళ మా తమ్ముడు ఈ డబ్బు పంపించాడు కాబట్టి, ఈ మైక్ పంపించాడు కాబట్టే చక్కగా వాయిస్ వస్తుంది, రికార్డింగ్ కూడా బాగా అవుతుంది. ఇది మంచికి వాడాడు కనుక. ఒకవేళ ఆ డబ్బు లేదనుకుని ఈ మైక్ ఉండదు, మామూలు మవుతుంటుంది. అంటే డబ్బు అవసరమే, కానీ నువ్వు ఆ డబ్బు కోసం ఆశపడి పరుగులు పెడతావు చూసావా, అది ప్రమాదం. చాలామంది జీవితాల్లో డబ్బును కూర్చున్నటువంటి అపోహ ఏంటంటే సమస్త దుర్నీతికి అది ఆధారం అని చెప్తున్నారు. అది అబద్ధం. రెండోది ఏంటంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి కూర్చున్నటువంటి కల్పితం. కుటుంబాన్ని పోషించుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలి? డబ్బు కావాలి. ఇలా చూడండి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏం కావాలి? నిజమేనా? నిజమేనా? నేను అబద్ధం అంటాను. కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు అవసరం అని ఏకీభవిస్తున్నా, మీ మాటకి నేను ఏకీభవించట్లా. అది కల్పితం. నేను ఒక వీడియో పెడతాను మన గ్రూపులో, చూడండి. ఒక ధనవంతుడు చాలా డబ్బు సంపాదించాడు, కానీ భార్య భర్తల మధ్య సమాధానం లేదు. చాలా ఇబ్బంది పడతాడు ఆయన పాపం. ఆ ఫోటోలకి లుక్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఈ కెమెరామ్యాన్స్ అంతా అట్లనే చూస్తుంటారు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఎక్కడ దొరికిద్దా హైలైట్ చేద్దామని వాళ్ళు చూస్తుంటారు. అలాంటిది ఒకటి గ్రూపులో పెడతాను చూడండి. ఒక ఆయన పాపం భార్యతో నుంచిని అసలు ఆయన కోట్లు పడగలిపాడు. మన భారతదేశంలో ఒక రేంజ్లో కొనసాగుతున్నటువంటి ఒక ధనవంతుడు. ఆయన దగ్గరికి మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, క్రికెటర్లు అందరూ వచ్చేస్తారు ఆయన దగ్గరికి. ఆయన ఇలా మీరు అనుకున్నట్టు గృహ నిర్వాహకత్వానికి, కుటుంబ పోషణ కొరకు డబ్బే మూలాధారం, డబ్బు ఉండాలి ఖచ్చితంగా అని మీరు అనుకుంటే, ఆయన అంటాడు డబ్బు కాదని. ఇలా పట్టుకుని 2 చేతులు ఇలా పట్టుకుని ఫోటో దిగుతానికి అలా జస్ట్ అలా చెయ్యిచ్చి తీసేసుకుంటుంది ఆవిడ. అంటే ఫోటో వరకే మన దగ్గరికి టచ్. క్లిప్పింగ్ అయిపోయిందా?
వదిలేసేయ. ఇలాంటి డబ్బు, ఇలాంటి సంపాదన కుటుంబ పోషణ కొరకు అవసరమా అని అడుగుతున్నా. ఇలాంటి సంపాదన ఉండి భార్యాభర్తల మధ్య కానీ, భార్యాభర్తల పిల్లల మధ్యలో కానీ సమాధానం లేకుండా ఉండే డబ్బు అవసరమా అంటున్నాను నేను. అంటే మీకు ఎక్కడ డైలమాలో పడ్డారని అంటే, మరి కుటుంబం ఎలా పోషించబడుతుంది అని మీరు డైలమాలో పడ్డారు. నేనేమంటానంటే, వాస్తవానికి నేను కలుపుతూ చెప్పాను. ఏమంటున్నారు వాళ్ళు? నాకు సరిపోయినంత డబ్బు ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని కదా అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? అనుకున్నాం అన్న వాళ్ళు చేస్తుంటే, నాకు సరిపడినంత డబ్బు ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని. లేదు సరిపోయినంత డబ్బు ఉండకపోయినా నేను నా కుటుంబాన్ని నడిపించుకోగలను సంతోషంగా అన్న వాళ్ళు చేస్తుండే. దానికి ఎత్తకపోతే దీనికైనా ఎత్తాలి. ఎందుకంటే దానికి ఆపోజిట్ ఇదే, దీనికి ఆపోజిట్ అది. దీనికి ఎత్తలేదనుకో దానికైనా చేయెత్తాలి. మీరు రెండింటికి ఎత్తట్లేదంటే అసలు మీరు అంగారగ్రహం మీదకి వెళ్ళిపోవాలి ఇక. ఎందుకంటే అక్కడ ఇలాంటివి ఏమి ఉండవు, కొట్లాటలు ఉండవు, దొంగలు ఉండవు, ఏమి ఉండవు. చాలామంది అనుకుంటారు నాకు సరిపోయినంత డబ్బు ఉంటే నాకు తృప్తి అని. కానీ కాదండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహంతో కూడి ఉండిన ఇంట నుండుటి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టే రొట్టె ముక్క తినుట మేలు. మీరేమన్నారు ఇందాక? మరి డబ్బుంటే సుఖంగా ఉండొచ్చు అన్నారు. మరి దేవుడు ఏమంటున్నాడు? నెమ్మది కలిగి ఉంటే చాలు. నెమ్మది డబ్బుతో రాదు. డబ్బుతో వచ్చే నెమ్మది నిలబడదు. డబ్బుతో వచ్చే ప్రేమాప్యతలు నిలబడవు. డబ్బుతో వచ్చే గౌరవం నిలబడదు. ఎప్పుడు నిలబడుతుంది గౌరవం? ఎప్పుడు నిలబడుతుంది? డబ్బుతో నిలబడేది ఏదైనా సరే మోసమే. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే భార్య గౌరవిస్తుంది అనుకోండి, డబ్బు ఉన్నప్పుడే భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకోండి, డబ్బు ఉన్నప్పుడే పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తున్నారు అనుకోండి, అది ఉట్టిది. అదంతా కృత్రిమ ప్రేమ, కృత్రిమ బంధం. అవి ఏమీ లేకపోయినా కూడా గౌరవిస్తారు చూసారా, అది నిజమైన బంధం. నాకు తగినంత డబ్బు ఉంటే చాలు నేను తృప్తిగా ఉంటాను అని అనేది కూడా అపోహే. ఎందుకంటే డబ్బు నీకు సంతృప్తిని ఇస్తుంది అని అనుకుంటున్నావంటే నువ్వు చింతల్లోకి వెళ్ళిపోతున్నట్టే. నీ కుటుంబ పోషణ కొరకు నువ్వు సంతృప్తిగా ఉండటానికి కొంత డబ్బు కావాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ డబ్బు వేటలో పడతావు. ఆ డబ్బు వేటలో పడి లేనిపోని చింతలన్నీ తెచ్చిపెట్టుకుంటావు. లేనిపోని చింతలన్నీ తెచ్చిపెట్టుకుంటావు. ఆ చింత ఎక్కడికి నడిపిస్తుంది? కీళ్ళలోకి నడిపిస్తుంది. పెద్ద పెద్ద కోటీశ్వరులను అడగండి, మనలా బతకాలని ఉంటుంది వాళ్ళకి. మనకేమనిపిస్తుంది? అలా బ్రతకాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఇదివరకు చూసాం కదా, ఎప్పుడో గతించిన కాలంలో ఒక సినిమా చూసాం. భర్త నమ్మేస్తుంది ఒక ఆవిడ. భర్త నమ్మేసి ఆ డబ్బులో పడుకుంటుంది, ఆ డబ్బు మంచం మీద పడుకుంటుంది. పిల్లలు ఉండరు, భర్త ఉండడు. నాకు వద్దు, నాకు నా భర్త కావాలంటుంది. అవుతుందా? సేమ్ అంతే. మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. డబ్బు తగినట్టు డబ్బు ఉంటే చాలు తృప్తిగా ఉండొచ్చు అనుకునే ఈ కల్పితాన్ని మీ మనసులోంచి తీసేయండి. డబ్బేమీ నిన్ను నడిపించదు. డబ్బుని నువ్వు నడిపించాలి. డబ్బు నిన్ను నడిపించే స్థితికి వెళ్ళామనుకో, జగపతి బాబు అంటున్నాడు అతను సినిమా యాక్టరే, ఒక సినిమా యాక్టరే, కానీ మనిషేగా. సినిమా యాక్టర్ మాటలు తీసుకొద్దని నేను అంటలా. సినిమా యాక్టర్ అయ్యిండి కూడా అతను అనుభవం చెప్పేది ఒకటే, ముందు డబ్బు కోసం బ్రతుకుతాం, డబ్బు సంపాదన కోసం వెళ్తామంట. డబ్బుని మన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటామంట. తర్వాత డబ్బు దాని ఇష్టం వచ్చినట్టు మనల్ని ఆడుకుంటుందంట. అసలు నిన్ను ఒక క్షణం కూడా విశ్రాంతి లేకుండా చేస్తుందంట, చింతలకు గురి చేస్తుందంట. ఆయన చెప్పాడు, ఒక బైబిల్ తెలిసినోడు ఏం కాదు, అనుముందే చెప్పాడు. మనం అలాంటి అనుభవాల్లోకి వెళ్లకుండానే దేవుడు ముందే రాయించి అభ్యాసం చేయండి, మీ బ్రతుకుల్ని చింతలో నుంచి బయటకు రప్పించుకోండి, ఏనాటికి ఈడనాటికి చాలు అని ఆయన అంటాడు. డబ్బుని గురించి కల్పితం ఏంటి? డబ్బు సమస్త దుర్నీతికి ఆధారం అన్నది తప్పు. కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు సరిపోయినంత డబ్బు ఉంటే చాలు అనుకుంటున్నారు. అప్పుల గురించి మరొక కల్పితం. అంటే డబ్బు కావాలంటే ఏం చేయాలి? అప్పు చేయాలి. అప్పుల గురించి కల్పితం ఏంటంటే కొంతమంది చెప్పేది,
ఆర్థిక సంబంధమైన బాధ్యతలు నిర్వహించడానికి నువ్వు డబ్బు అప్పు తెచ్చుకోవచ్చు, దాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఇప్పుడు వచ్చినాయి కదా ఈఎంఐలు అని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. పెద్ద పెద్ద ఏమంటారు, బజాజ్ ఏ కంపెనీ, బజాజ్ ఏమంటారు ఆర్థిక వనరులు, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు వచ్చినాయి చాలా. మనకు ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు. నిన్న మీరు మా దగ్గర నుంచి 5 లక్షలు పొందుకోవడానికి అర్హత సాధించారు అని ఫోన్ వచ్చింది నాకు. 5 లక్షలు పొందుకోవడానికి సలహా, నేను అర్హత సాధించానంట. అంటే అవునా అని అడిగిన, అయితే 5 లక్షలు ఉన్నాను అనుకోండి, ఏ డాక్యుమెంట్స్ బంగారం ఏదో పెట్టుకుంటాడు. ఆ డాక్యుమెంట్స్ పోగా, ఆ బంగారం పోగా ఇంకా చాలా అప్పులు అయిపోతున్నాయి వాళ్ళ దగ్గర తీసుకుంటే. ఒకసారి ఇంతకుముందు ఒక అమ్మాయి చేసింది బజాజ్ కంపెనీ నుంచి, సార్ మీకు 5 లక్షల వరకు డబ్బు ఇవ్వడానికి మా బజాజ్ కంపెనీ ఓకే అయ్యింది, తీసుకుంటారా అంది. నేను అన్నాను, ఏంటమ్మా అన్నాను. మళ్ళీ ఇలాగా అంది, నాకు డబ్బు వద్దన్నాను. ఏ సార్ అంది, నాకు బోల్డ్ అంత డబ్బు ఉంది, ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు అన్నాను. ఏంటి సార్ అంది, నాకు బోల్డ్ అంత డబ్బు ఉంది, ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియట్లేదు అన్నాను. చాలాసేపు మౌనంగా ఉంది. ఈడెవడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంది ఏంటో. సరే సార్ అయితే ఓకే సార్ అంది. అసలు అదే అలాంటి ఫోన్ మనలాంటి ఎవరికన్నా వస్తే ఇచ్చే, ఎందుకంటే మనకు అవసరానికి తీసుకోవచ్చు, వ్యాపారానికి, ఇల్లు కట్టుకోవటానికి, ఒకరు దేనికో అప్పు తీసుకుని తిరిగి ఇచ్చేయటం అనేది జరగాలి. లేకపోతే అప్పు తీసుకొద్దని చెప్తున్నాడు మీ పాస్టర్ గారు, తప్పది. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు నడిపించడానికి కొంత అప్పు తెచ్చుకోవాలి, తిరిగి మనం చెల్లించాలి. ఇది కల్పితమండి. దేవుడు దీనికి వ్యతిరేకి. నువ్వు ఆర్థిక సంబంధంగా బాధ్యతలు నిర్వర్తించడానికి నువ్వు పిల్లల్ని చదివించాలి. నీ పిల్లల్ని చదివించడానికి 15,000 ఫీజు కావాలి. నువ్వు 15,000 ఫీజు అప్పు చేసి పట్టుకొచ్చి ఫీజు కట్టి జాయిన్ చేస్తావు, ఓకేనా? జాయిన్ చేస్తావు, మళ్ళీ 15,000 తీర్చేయచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. తెచ్చేస్తాను రేపు ఎల్లుండ 3 రోజుకు 3,000 వస్తుంది, 5 రోజులు 5 3 15 అంత అయిపోద్ది అని అనిపిస్తుంది తీసుకున్నప్పుడు. అప్పుడు ఈ 15 ఏమవుద్దంటే, ఒక నెలకి 16 అవుద్ది, 2 నెలలకి 17 అవుద్ది, 3 నెలలకి 19 అవుద్ది, 20 అవుద్ది, 30 అవుద్ది. ఇది పెరిగిపోతుంది. ఇప్పుడు దీనికి వడ్డీలు కడతానికి మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ తీసుకుంటాడు. నువ్వు అసలు ఏమనుకున్నావు? ఇప్పుడు అర్జెంట్ కాబట్టి తీసేసుకుని నేను కట్టేస్తున్నానని చెప్పు, అది కల్పితం. లావాదేవీలు, అప్పు తీసుకోవడం, తిరిగి కట్టడం, దేవుడు దీనికి అతీతుడు. ఇది దేవునికి అవమానకరమైనటువంటి క్రియ అంట. దేవుని పిల్లల్లో ఎవరైనా ఇలాంటి పని చేస్తే కనుక వ్యతిరేకమంటది ఆయనకి. అది అపోహ మాత్రమే. ఆర్థిక సంబంధమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి అప్పు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలా. ఒక ఇల్లు కట్టుకోవడానికి అప్పు, చదవటానికి అప్పు, ఇలాంటి ఇళ్ళకి చేస్తూ ఉంటాం చూసారా, అవి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి మనల్ని. అనేక రకాలైనటువంటి చింతలకి కారణం ఇదే. ఒకసారి ఆలోచిస్తారనుకుంటున్నాను నేను. నీకు చింతలకి కారణం ఏంటంటే డబ్బు కావాలి, నీకు కొంత డబ్బు కావాలి కాబట్టి నీకు చింత వస్తుంది. ఆ చింత వలన వచ్చేదేంటి? కీడు. అంటే ఒక్కొక్క మెట్టు యేసుప్రభువు ఎలా బోధించుకుంటూ వెళ్ళలేడు చూడండి. మీకు అర్థమవుతుందా? ఎవరైనా అప్పు చేశారా? అప్పుల్లో ఉన్నారు ఎవరైనా అని అడిగితే బోలంత అప్పులు ఉన్నాయి. మా తమ్ముడు చిన్న ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ వెలివిలి ఫస్ట్లో కింద చర్చ్ ఉన్నప్పుడు వచ్చి కూడా కుర్రోడు ప్రతి వారం, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయి చదువుకోవటానికి వేరే వైజాగ్ ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు, రాలేదు. తర్వాత మళ్ళీ కనపడలేదు మనకి. మొన్న వాళ్ళ అమ్మగారు చనిపోతే వెళ్ళాడు అక్కడికి చూడటానికి. ఆవిడకి కన్ను క్యాన్సరు, ముక్కు క్యాన్సర్ వచ్చింది ఆవిడకి. ఇక్కడ ఏదో చిన్న పొక్కేసి మొత్తం 18 లక్షలకు వచ్చి పెట్టారండి. మొత్తం ఉన్నాయని అమ్మేసుకున్నారు. ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు, కాండ్రోగం వచ్చినప్పుడు అన్నీ అమ్మేసుకుని తర్వాత అప్పుకెళ్ళారనుకోండి, దానికి ఒక రీజన్ ఉంటుంది. తల్లిని బతికించుకోవడానికో, లేకపోతే భర్త ఏమో భార్యని బతికించుకోవడానికో అప్పు చేసేయడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. జోదానికి అప్పు చేసాడంటే ఆయన ఏమనాలి? ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటున్నాడు కదా, అప్పు చేసి మరలా తిరిగి కట్టేయాలని. జోదానికి అప్పు చేసినోడిని ఏమనాలి? తాగుడికి అప్పు చేసినోడిని ఏమనాలి? జోదానికి తాగుడికి అప్పు చేసి
అది చెల్లించలేక ఉన్న చిన్నపాటి స్థలాన్ని అమ్మేసుకుని వాడిని ఏమనాలి? నీ చింత కారణం ఏంటి? పోనీ ఆరోగ్యం చెడిపోయి అప్పు చేసాడంటే అది వేరు, ఆరోగ్యం కాపాడుకోవడానికి చేసాడంటే అది వేరు. అసలు అదొక రీజన్ ఉంది, కానీ దీనికి రీజన్ లేదండి. డబ్బు కావాలి, అప్పు చేసావు, అప్పు చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఆ బారు ఈ బారు మొత్తం మీద బారులోకి దింపేసింది. ఆ బారు ఏం చేస్తుందంటే లోన వస్తువులన్నీ పాడు చేసేస్తుంది. బయట వస్తువులు ఎలా నువ్వు పాడు చేసేసుకున్నావు, నీలోకి వచ్చిన తర్వాత నీలో ఉన్న వస్తువులు పాడు చేసేస్తుంది. ఏ వస్తువులు? అంటే డబ్బు పెట్టి కొనుక్కుని కాదు అవి, డబ్బు పెట్టినా రాని వస్తువులు అనమాట, విలువైనవి, అంతరింద్రియాలు, లోన ఉన్నటువంటి అవయవాలు. అసలు ఎలా పోతున్నాం మనం? అందుగురించి యేసుప్రభువారు అంటాడు, ఏ నాటికి ఈడ నాటికి చాలు, రేపటి గురించి చింతించకండి. చింతించే స్థితి మీరు తెచ్చుకోకండి. అన్నిటికీ మూల కారణం ఏంటంటే డబ్బు గురించి బాగా ఎక్కువ ఊహించుకుంటున్నారు కాబట్టే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయని చెప్తున్నాడు దేవుడు. ఏమండి, చాలామంది ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు మనకి బేరీజ్ వేసుకోవాలి. మనం అప్పు చేసినప్పుడు నా సంపాదన ఎంత, నేనెంత, నా స్థితి ఏంటి ఆలోచించాలి. ఒక ఇల్లు కట్టుకుని అప్పు అయిపోతుంటాం. ఇల్లు కట్టి అప్పు అయిపోవటం ఏంటి? ఇప్పుడు దాన్ని ఏమంటారంటే పెద్దలు సామెత పెట్టారు, నాడ దొరికిందని గుర్రాన్ని కొన్నాడంట. అంటే నాడ పాడు చేసుకుంటాం ఎందుకు? గుర్రం ఉంటే నాడ దానికి దిగ్గొట్టొచ్చని దాని కాళ్ళకి. ఎవరో చిన్న స్థలం ఇచ్చారని చెప్పేసి లక్షల అప్పులు అయిపోయి చాలామంది బాధపడుతున్నారండి. ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే వేరే స్థితిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోద్ది, ఆలోచనలు తలంపులన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. చూడాలి, మన దగ్గర 25,000 ఉందనుకో, ఈ 5 ఫ్యాన్లు కొంటే, ఈ ఫ్యాన్ల కోసం ఎంత ప్లాన్ వేసాను నేను అప్పుడు, ఈ ఫ్యాన్లన్నీ కొంటే 25,000 అవుతుంది. అక్కడికి వెళ్ళి అడిగితే 25,000 అవుద్ది అన్నాడు. 25,000 33,000 అవుద్ది అన్నాడు. 33,000 అవుద్దంటే మన దగ్గర ఉన్నదేమో 3,000 ఉంది. కొనేద్దాం, వచ్చేస్తే అందరి మీద రుద్దేద్దాం అని నేనేం తీసుకోవాలి. దానికి సంబంధించి ఏదో సపోర్టివ్గా ఉంది కాబట్టి తీసుకుని ఒక 2,000 3,000 తిరిగి 5,000 చెల్లించగలం అనుకుంటే తీసుకోవాలి. మనకు ఒక అంచనా ఉంటుంది కదా, అంచనా. ఇప్పుడు ఇల్లు కట్టాలండి, ఇల్లు కడుతున్నాము, ఇల్లు కట్టడానికి కావాల్సిన సౌకర్యాలు మనం పెట్టుకుంటాం. మన చింతలకు కారణం ఏంటంటే ఆ సౌకర్యాలలో ఎలా ఉండాలని అంటే కబోర్డులు పెట్టించుకుంటాం. ఆ కబోర్డులు ఎలా ఉండాలి? సాధారణంగా ఉంటే చాలు కదా. ఏం చేస్తాం? రిచ్గా ఉండాలి. ట్యాప్లు ఎలా ఉండాలి? రిచ్గా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనిషి ఏ రూట్లోకి వెళ్ళిపోతున్నాడు చూడండి. అందుగురించి నేనేమంటానంటే అప్పు తీసుకోవటం, అప్పు చెల్లించడం అనేది దేవునికి ఇష్టం లేని పని. అది నేను చెప్పలా, దేవుడే చెప్పాడు. ఒకసారి సామెత్ర గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం, అప్పు చేయువాడు అప్పిచ్చివానికి దాసుడు. అంటే అప్పు చేయువాడు అప్పిచ్చివానికి, చూడండి బతిమాలు ఎత్తున్నారు వాళ్ళు. అంటే మీకు ఎంత కావాలా ఎంత కావాలి మీకు? అంటే మన మీద ప్రేమ అంటే కృపాను గారు మన మీద ప్రేమ అండి. అది అయ్యి ఎంత ఇస్తా అంత ఇచ్చే, 5 వడ్డీ 10 20 ఇచ్చే, నాకు ఇచ్చే అంటే ఆ డబ్బని తీయలేదనుకుంటారు వీళ్ళు. అటు తిరిగి తీసుకోవడం మన మీద ఉదాహరణతో ఇచ్చేస్తున్నాడు అనుకుంటారు. తిరిగి కట్టాలిగా. అంటే నేనేమంటానంటే అప్పు చేసేవాడు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాడు. ఆర్థిక లావాదేవీలు నడిపించుకోవడానికి, బాధ్యతలు నిర్వర్తించడానికి అప్పు చేయటం, అప్పు మరలా తిరిగి చెల్లించడం అనే ఈ అపోహ ఏదైతే ఉందో అది అబద్ధం, అది అపోహే, ఇదంతా మాయ. డబ్బుకి సంబంధించి దీన్ని కొద్దిగా ఆలోచనలు పెట్టండి. ఎవరైనా ఇంకా దూరగా అందులోకి వెళ్ళి వాళ్ళు ఉంటే కనుక ఆపేయండి. ఏ నాటికి ఈడ నాటికి చాలు. దేవునికి దూరం అవటం, దేశానికి దూరం అవటం, కుటుంబాలకు దూరం అవటం ఎందుకు వచ్చింది? మనుషుల ప్రవర్తన చూసిన తర్వాత నాకు ఒంటరిగా బతకాలని ఉందని ఎట్టింది ఒక అమ్మాయి ప్రొఫైల్ పిక్లో. అయితే అడవిలోకి వెళ్ళిపోయి ఎట్టాను. అడవిలోకి వెళ్ళిపోమని పెడితే ఆమె మళ్ళీ నాకు రిప్లై ఎట్టింది. ఏంటో రిప్లై అంటే, అందుకే దూరం వెళ్ళిపోతున్నామని. ఎందుకు వెళ్ళిపోవాలి దూరం? ఎందుకు వెళ్ళిపోవాలి దూరం? ఎందుకు ఆ పరిస్థితి? నేనేమంటానంటే నువ్వు దూరం వెళ్ళిపోయినా బుద్ధి మారకపోతే అక్కడ కూడా ఇదే పరిస్థితి. నువ్వు దూరం వెళ్ళినా నువ్వు మారకపోతే అక్కడికి వెళ్ళి ఇదే పరిస్థితి.
ఇంకా అక్కడ అడవిలో కూడా జంతువులు మనల్ని తరిమేస్తాయి. ప్రశాంతంగా ఉండే దగ్గరికి వీళ్ళు వచ్చారు, మనుషులు వచ్చారు, తరిమేటి ఇక్కడి నుంచి అవతలకి అంటారు. లేదా పకోడీలు నవ్వులు మింగేయని అంటాయి అంతే. ఈ మళ్ళీ ఈ దరిద్రం పట్టుకెళ్ళి అక్కడ అడవుల్లో పంపించేయటమా? డబ్బు గురించి కొన్ని కల్పితాలు ఉన్నాయి. ఆ కల్పితాలు మీతో చెప్పాను. బాధ్యతలు నిర్వర్తించడానికి అప్పు చేయటం, మరలా అప్పు చెల్లించడం తప్పు. 2, నాకు బ్రతకటానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడినంత డబ్బు ఉంటే చాలు అని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ఎన్నున్నా కుటుంబంలో సమాధానం లేకపోతే, భర్త పిల్లలు నీ ముందు లేకపోతే, భార్య పిల్లలు నీ ముందు లేకపోతే అలాంటి సంపాదన వేస్ట్. సమస్త దుర్నీతికి డబ్బే మూలం అంటే అది కూడా తప్పే. నువ్వు ఆశ కలిగి ఉంటే తప్పు. అది నువ్వు కష్టపడి సంపాదించుకుంటూ వస్తే ఓకే. నువ్వు ఆశ కలగకుండా మంచి వాటి కొరకు వాడటానికి ఉపయోగించుకుంటే మంచిదే. ఈ విషయాలు మనసుని పెట్టండి. అయితే ఒక మాట ఏంటంటే, ఈ చింతలన్నిటికీ కారణం డబ్బు అయితే, ఆ డబ్బు కోసం ఇన్ని పోకళ్ళాడితే, ఇన్ని అప్పులు చేస్తే నువ్వేం చేస్తున్నావు? రేపు ఎలా పరిస్థితి అని ఆ పరిస్థితులకు వెళ్ళిపోతున్నావు, చింతించే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఇవాళ చింత, రేపటి చింత ఏమవుతుంది? బాగా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడికి వెళ్తుంది? ఇక అసలు దారులు మూసిపోతాయి అన్నీ. అందుకే ఏ నాటికి ఈడ నాటికి చాలును అంటున్నాడు. మనసుని పెడతారా? ఇది అమ్మా పెడతారా? ఏం పెడతారు? మరి ఇప్పుడు దాకా చేసినాయి అండి, ఇప్పుడు దాకా చేసినవి కూడా ఉన్నాయి. నేను ఆ విషయాలు చెప్తాను. ఒక విషయాన్ని మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇక అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది అని ఎవరైనా మాట్లాడితే కనుక, డబ్బున్నా లేకపోతే అప్పు చేసి ఖర్చు పెట్టాలన్నా దానికి సంబంధించి ఒక లిస్టు నేను అందులో ఏంటంటే కౌన్సిలింగ్, డబ్బుకి సంబంధించిన కౌన్సిలింగ్లో కొన్ని పాయింట్లు తీసుకున్నాను. అవి అందులో ఏం రాశాడంటే, మనం అనుకోవాలంట, నేను కొనే ఈ వస్తువు నాకు అత్యంత అవసరమా లేకపోతే ఆశేనా? ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాం, ఇది అవసరాన్ని బట్టి కొనుక్కుంటున్నామా, ఆశతో కొనుక్కుంటున్నామా? ఇది ఆలోచించాలంట వస్తువు కొనే ముందు. కొంతమంది వస్తువులు కొంటారు, ఎందుకు కొంటారో తెలియదు, కొని పక్కన పడేస్తుంటారు. ఆ అప్పు అలా ఉండిపోతుంటుంది, ఆ వస్తువు అలా తుప్పు పట్టేస్తుంటుంది. వస్తువు కొనేటప్పుడు అండ్ మన డబ్బు వస్తువు కొనేటప్పుడు ఇది మనకు అవసరమా, అత్యవసరమా, ఆశతో కొనుక్కుంటున్నామా? చాలామంది ఎక్కువ ఆశతోటి కొనుక్కుంటారండి, అందుకు అప్పులైపోతున్నారు. నిజంగా ఆస్తులు ఇప్పుడు అప్పు అయిపోయావు, నీకు ఎవరో చిన్న స్థలం ఇచ్చాడు, అమ్మేస్తున్నప్పుడు ఇది అమ్మేస్తాను నాకు ఎంత వస్తుంది, పోనీ అప్పులు అయిపోయాయి కదా అమ్మేసావు, అది ఈ అప్పులు తీరిపోక ఎంత మిగులుతుంది? మిగలదు. నాకున్న అప్పులకి ఈ జానడు ఆస్తికి సంబంధం లేదు. అమ్మితే నువ్వు ఆస్తి అమ్ముకుంటే పార్టీ ఇవ్వటం ఏంటి? మన ఎవరో పట్టుకొచ్చి దశంభాగం అని 10,000 ఇస్తున్నాడు. దశంభాగం దేనికి అన్నాను? దశంభాగం ఇవ్వాలన్నాను. నిజం మీరు నమ్మండి, దేవుడే సాక్షి. దేనికి అన్నాను? పొలం అమ్మేసామండి, అందులో ఇది వచ్చింది. దేనికి అమ్మారు అన్నాను? అప్పులు ఉన్నాయి కదా అన్నాడు. అది దశంభాగం అనరు, కష్టార్జితం కూడా కాదండి. అప్పు అయిపోయిన దగ్గర దశంభాగం ఏంటండి? అందులో మళ్ళీ తీసి ఆ లెక్కల్లో కూడా నన్ను కూడా చేర్చడం. దేవుడు లెక్క అడుగుతాడు కదా, అప్పుడు నన్ను కూడా పిలుస్తాడు, నువ్వు ఎందుకు తీసుకున్నావు అడిగి అమ్మడానికి, నువ్వు ఎందుకు, మళ్ళీ అక్కడ నన్ను తీసుకొచ్చి నిలబెట్టడానికి. పార్టీ అవ్వా, ఒరే అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావరా, నేను ఆస్తి అమ్ముకి నాన్న బాధలు పడుతుంటే పార్టీ అని అనలేవా? దీన్ని ఏమంటారు తెలుసా? సావు తెలివితేటలు అంటారు. బతకటానికి తెలివితేటలు కాదు. నిజంగా మీ నాన్న ఉంటే ఇలాగే తిడతాడు. ఒక మంచి భవిష్యత్తుని కోరుకునే తండ్రి అయితే ఇలాగే తిడతాడు, నాలాగే తిడతాడు. ఏమండి? తర్వాత అప్పు చేయకుండా దీన్ని కొనడానికి అవసరమైన డబ్బులు నాకు ఉన్నాయా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువు కొనడానికి వెళ్తున్నాం. ఆ వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు 10,000 ఉన్నాయి నా దగ్గర. 10,000కి మించి అది 15,000 ఉంటే నేనేం చేయాలి?
ఆ 15,000 ఎవరి దగ్గర ఇచ్చుకోవాలి, ఒకవేళ 15,000 రూపాయలు తీర్చగలిగే శక్తి నా దగ్గర ఉందా, ఇవన్నీ ఆలోచించకుండా అప్పులు చేస్తున్నారు కాబట్టి మీరు ఇరకాటలో పడుతున్నారంటాను. ఏం చేయాలి? అక్కడికి 10,000 పట్టుకుని వెళ్ళావు, ఆ 10,000ది ఆడికి వెళ్ళిన తర్వాత 12,000 అన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? 10,000 ఉంటే ఇవ్వండి, 10,000లో ఉంటే ఇవ్వండి, లేకపోతే దీనికి సరి సమానంగా అదే ఆ ఫీచర్స్ తోటి ఉన్నది ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుని వాడు తెలివైనడు. కానీ నువ్వేం చేస్తావు? పట్టుకెళ్ళేది 10,000, అక్కడ 20,000 అప్పు, ఆ 20 ఈ 10 30 అలా ఉండిపోద్ది. ఈ 10,000 నువ్వు కష్టపడితే వచ్చినాయే కదా, ఎవడిచ్చినాయి కదా, ఊరికి ఇచ్చినాయి కాదు కదా. అప్పుడు 30,000 రూపాయలు నీ మీద భారం పడిపోద్ది. అప్పుడు అప్పు కోసం పరిగెట్టి ఆ అప్పు నిన్ను చింతలోకి తీసుకెళ్తుంది. ఎలా తీర్చాలి? చాలామంది అనేసుకుంటారు, వాళ్ళ ఇంత సంపాదించేస్తాను, వాళ్ళు ఇంత సంపాదించేస్తాను లెక్కలేసేస్తారు, అందుకు అప్పులు పాలైపోతుంటారు. ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఆలోచనలు పెట్టండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ పెయింట్లు ఏ పెయింట్లు వేయించుకోవాలి, ఏ సామాన్లు వాడాలి వీటికి అని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరు అప్పిస్తే వాళ్ళ దగ్గర తెచ్చేసుకుని చేసేసి ఇప్పుడు ఎక్కడ కడతాం? చింత కారణం ఏంటి? కుటుంబం విచ్ఛిన్నమైపోయే కారణం ఏంటి? వేరే వేరే ఆలోచనలు రావడానికి కారణం ఏంటి? పిల్లల వదిలి దూరంగా ఉండి బతకడానికి కారణాలు ఏంటి? పిల్లల భవిష్యత్తు కోసం వెళ్తున్నానండి అని చెప్పి ఒక ఆవిడ అడిగిందని. అడిగినప్పుడు అమ్మ అక్కడికి వెళ్తే కష్టం అని చెప్పాను, అక్కడికి వెళ్తే ఇబ్బంది అని చెప్పాను. చెప్తే వినలేదు, ఇప్పటికి రాలేదు. అంటే నేనేమంటానంటే మన జీవితం మన చేతిలోనే ఉంది, చాలు. మన అప్పులు చేసేయకూడదు, ఉన్న దానితో తృప్తిగా బతకటం చాలు అంటున్నాడు ఆయన. చింతించకండి, చింతించింది చాలు. ఎందుకు చింతిస్తున్నారు? లేనిపోని మీరు పెట్టేసుకుంటున్నారు, ఆశలు పెట్టేసుకున్నారు. పై రేంజ్కి వెళ్ళిపోయి ఆశించేసి ఆ అప్పులు చేసేసి పెట్టేసుకుని ఇప్పుడు దేనికి ఎందుకు? అప్పుడు కట్టుకున్న ఇంట్లో నువ్వు లేకపోతే ప్రయోజనం ఏంటి? నువ్వు కొనుక్కున్న బండి మీద నువ్వు తిరగకపోతే ప్రయోజనం ఏంటి? నువ్వు కొనుక్కున్న కారులో నువ్వు లేకపోతే ప్రయోజనం ఏంటి? ఏం చేసుకుంటావు? మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆలోచించాలి, నా దగ్గర దానికి సరిపడే డబ్బులు ఉన్నా లేదా ఆలోచించాలి. తర్వాత ఏదైనా ఒక పని చేసేటప్పుడు డబ్బుతో లావాదేవీలకు సంబంధించిన ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రార్థన చేసి దేవుడిని అడిగి వెళ్ళాలండి. ప్రార్థన చేయాలి, ప్రభా ఈ అప్పు చేయడానికి మేము ముందుకెళ్తాం, దీనివల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంటుందా భవిష్యత్తులో, ఇది తీర్చగలమా, తీర్చగలిగే సామర్థ్యం మా దగ్గర ఉంటుందా, దీనికి మార్గాలు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే కనుక అవతల వ్యక్తి మాకు ఆ డబ్బులు ఇవ్వకుండా ఆటంకం పెట్టండి. ఒకవేళ ఇది జరిగే పని అయితే కనుక అది అలా మంచిగా ఇవ్వగలిగేలా చేయండి. వాళ్ళు ఇస్తారు, మనం వద్దన్న ఇస్తారు. కారణం ఏంటంటే ఎక్కువ కాలం ఎక్కువ డబ్బు మన దగ్గర లాక్కోవడానికి. అప్పిచ్చేవాడు నీ యజమాని, అప్పు చేసేవాడికి అప్పిచ్చేవాడు యజమాని అంట, దాసుడు అవుతాడంట. అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవాడికి. ఎవడైనా ఎప్పుడైనా నిన్ను ఏలెత్తి చూపించగలిగాడు నీ జీవితంలో అంటే ఆడొక్కడే చూపిస్తాడా? ఎత్తుకొచ్చామనుకున్నావా అంటాడు ఫోన్ చేసి. నీకు ఇంకా ఫోన్ రింగ్ అయ్యేదాడు కంగారు జేబులోంచి. అసలు అదే వాడేనంటావా, అప్పిచ్చినాడు అంటావా, టెన్షన్ ఫోన్ జేబులోంచి తీసేసరికి. అలా దాసిరకంతో బతకాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఇలాంటి గృహ నిర్వాహకత్వానికి సంబంధించి ఈ నడిపడానికి, కుటుంబ బాధ్యతలు నడిపించడానికి అప్పు చేయాలి అనేది అబద్ధం, అదంతా ట్రాష్. అది అప్పు చేసి బాధ్యతలు నడిపిస్తే ఇక జీవితాంతకాలం బాధ్యతలు ఉంటాయనంటే జీవితాంతకాలం అప్పు చేసుకుంటూ కూర్చుంటే నీకు ఎవడెత్తాడు? ఇచ్చింది ఎలా తీరుతుంది? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు ఎలా ఉండాలి? నమ్మకమైన వాడై ఉండాలి. నమ్మకమైన వాడంటే కరెక్ట్గా ఖర్చు పెట్టాలండి. డబ్బు బ్యాలెన్స్ చేసుకుంటూ ఖర్చు పెట్టేవాడే ఉండాలి. విచ్చలవిడి పనులు చేస్తూ విచ్చలవిడి పనులకి ఖర్చు పెడుతూ అప్పులు పాలై చింతల్లోకి వెళ్ళి నీ కుటుంబంలో నీ జీవితంలో కీడులు తెచ్చుకుని బ్రతికింది చాలును అంటున్నాడు ఆయన. కాదండి, చాలును అంటే ఏంటి? ఏం చాలును? ఇలా చూడాలి, మానవ జీవితంలో ఏం చాలును? చింతించింది చాలు. ఎందుకు చింత? రేపేం జరుగుద్ది? రేపేం జరిగిద్ది నీకెందుకు? రేపు ఉంటుందో లేదో నీకు తెలీదు.
ఎవరికీ తెలియదు. రేపటిది కూడా నేను నెత్తి మీద వేసుకుని ఎందుకు చేస్తావు అంటున్నాడు, ఎందుకు కీడులోకి వెళ్తావు అంటున్నాడు. కాబట్టి సంఘం అంతా గమనించాల్సింది ఏంటంటే చింతించే విషయంలో ఏనాటికి ఈడ నాటికి చాలు. బాధ్యతలు నిర్వర్తించడంలో ఒక మంచి గృహనిర్వాహకుడి వల్లే నీ కుటుంబాన్ని పోషించుకో. అప్పులు చేయకు, అప్పులు బట్టి చింతించుకో. ఒకవేళ అలాంటి చింతించే పరిస్థితులు ఉంటే కనుక దేవుడు ఒక మంచి విషయం చెప్తున్నాడు చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 4:19 చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మీ ప్రతి అవసరం క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఒకవేళ నీకు అప్పులు చేసేయాలి, ఈ అప్పుల పరిస్థితులు దాపురించినాయి అనుకున్నప్పుడు అప్పు వైపు చూడకముందు క్రీస్తు యేసు మహిమలో దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. ముందు ఆయన మీద ఆనుకో, ప్రార్థన చేయి. ఇట్ల వైపు చూడకో, సమస్య వైపు చూడకో, ప్రార్థన చేయి. అలాంటి క్లిష్ట పరిస్థితి వస్తే కనుక దేవుడు మంచి సలహా ఇస్తాడు, మంచి మార్గం తీరుస్తాడు. అలాగని చెప్పేసి నీ అప్పులన్నీ దేవుడు తీరుస్తాడని చెప్పట్లా. నువ్వు అప్పు చేస్తే ఆయన ఎందుకు తీరుస్తాడు అంటే నువ్వే తీర్చుకోవాలి. ఒకవేళ తెలివి చేసేసాను అనుకున్నావా, లేకపోతే ఆవేశంలో చేశాను అనుకుంటున్నావా, అజ్ఞానంలో చేశాను అనుకుంటున్నావా, దేవుని పాదాలు పట్టుకుని అడుగు, ఒక మార్గం తీరుస్తాడు. అక్కడెక్కడికి పారిపోవటం కాదు, లేనిపోని విషయాలు మన మీద రుద్దుకోవటం కాదు, ఏయో చేయరాని పనులు చేయటం కాదు. 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? నీకు కలిగి ఉన్న వాడితో తృప్తిగా ఉండు. ఉన్నదాంతో తృప్తిగా ఉండొచ్చండి. ఉండలేమండి, ఉండలే అక్క ఒప్పట్లేదు తలకాయ. ఉన్నవాటిలో తృప్తి ఉండదా? ఒకవేళ లేదనుకోండి, బిర్యానీ కావాలంటున్నారు పిల్లలు, ఒక 250 రూపాయలు అవుతుంది, మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏమంటాం? చిచ్చి అంత డూప్లికేట్ రైసు, బాస్మతి అంతా డూప్లికేట్ అంట, తినొద్దు అంటున్నారు. చిచ్చి అది తిన్నవాళ్ళందరికీ రోగాలంట, ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుని తయారు చేస్తున్నారంట. అవి ఆ చేతులు అందులో పెట్టేసి ఏకరన్నాం అనుకో, అయితే మన బియ్యం ఉన్నాయి కదా సోనామసూరి సూపర్గా ఉంటుంది, దాంతో చేసుకుంటా అన్నాం అనుకో, నెంబర్ 1 బిర్యానీ అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాదండి, ఆరోగ్యంగా ఉంటాం, చక్కగా అరుగుతుంది, మరుసటి రోజుని క్షేమంగా లేస్తాం. రాత్రి బిర్యానీ తెచ్చుకున్నాడండి, లేగలేదండి పొద్దున, అందులో కలిపేస్తున్నారు టేస్టింగ్ షాట్లు అన్నీ, హెవీ అయిపోతుంది ఆ బాడీ, దానికి తగ్గట్టుగా పని చేయలేకపోతుంది. పొద్దున్న తెల్లారి చూసేది లేగుతులేదు, ఆరుజాకు పడుకున్నాడు. ఏంటంటే అంటే మొత్తం నిద్రలోకి వెళ్ళిపోయాడు అన్నట్టు. ఇలా తృప్తి పడచ్చండి, తృప్తి పడవచ్చు ఉన్నదాంతో. ఓకేనా? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మీకు కలిగి ఉన్న వాడితో తృప్తి కలిగి ఉండండి, అప్పులు చేసేసి చింతల్లోకి వెళ్ళకండి, డబ్బు ఏదైనా సాధిస్తుందని అనుకోకండి, రేపటి గురించి చింతించకండి. యేసుప్రభువు మాట అద్భుతమైన మాట అండి. అది మన జీవితాలని నిలబెట్టేది, మన కుటుంబాలను కట్టుకునేది. అక్కడక్కడికి ఆలోచనలు చేయకండి. ఏనాటికి ఈడ నాటికి చాలు. రేపుడిది ఎల్లుండిది అన్నీ పెట్టుకుని ముందే ముసలోళ్ళు అయిపోకండి. అవలేదా? అలాగా చాలామంది అయిపోతున్నారు. అకాల వృద్ధాప్యం ఏంటది? అకాల వర్షాలు వస్తాయి కానీ అకాల వృద్ధాప్యం కూడా వస్తుంది. మొత్తం ముడతలడిపోద్ది, శరీరం అంతా ముఖమంతా ముడతలడిపోద్ది. స్పీడ్ బ్రేకర్లు ఏదో ఒక టీ వేసి ఇచ్చేలాగా కొప్పులకి అయిపోతాయి ఈ దవళ్ళు. స్ట్రా వేసి తాగుతాడు భర్త, నీ భార్య స్ట్రా వేసి తాగుతుంది, ఇక్కడ వేసుకుని నీళ్ళు అందులో తాగుతుంది. అంత సొట్టాడుతుంది ముఖం, ఇక్కడ సొట్ట ఇక్కడ సొట్ట ఇక్కడ సొట్ట ఇక్కడ సొట్ట. స్పీడ్ బ్రేకర్లు ముఖం అంటే స్పీడ్ బ్రేకర్లు, ఎత్తు పల్లాలు ముసలోడు అయిపోతావు. ఏమంటే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మనం చాలును అని బతకగలిగితే మనం సంతోషంగా ఉండగలం. చాలును అన్నీ అగ్నిగుండానికి వెళ్ళకూడదు చచ్చి. చాలుని అన్నవి చాలా ఉన్నాయి, కానీ దేవుడు చాలును అన్నట్టుగా బ్రతకమంటున్నాడు. వ్యర్థంగా తిరిగిన కాలం చాలు, అంజలి ఇష్టం నెరవేర్చిండు, గతించిన కాలమే చాలు, చింతించింది చాలు, శుభ్రంగా ఉండండి అంటున్నాడు ఆయన. ఓకేనా?
దేవుడి మాటలు మన హృదయాల ఫలించేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.